విజయదశమి పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? త్రేతాయుగంలో అయోధ్య రాజ్యంలో విష్ణు అవతారం అయిన రాముడు జన్మిస్తాడు. రాముడు పెద్ద అయి శివధనస్సుని విరిచి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. తండ్రి చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా వనవాసానికి వెళ్తాడు. వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు దొంగ చాటుగా వచ్చి సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకుని వెళతాడు. రాముడు మరియు లక్ష్మణుడు హనుమంతుడు మరియు వానరుల సహాయం తీసుకొని రామ్ అని రాసిన రాళ్లతో ఒక సేతులాగా సముద్రం మీద కట్టి మొత్తం అందరూ ఆ వంతెన మీద లంకకి చేరుకుంటారు. ఆ తరువాత రాముడు మరియు రావణుడి మధ్య కఠోరమైన యుద్ధం జరిగింది. రాముడు రావణుడితో యుద్ధం చేస్తుంటే లక్ష్మణుడు రావణుడు కొడుకు అయిన మేఘనాథునితో యుద్ధం చేసేవాడు. హనుమంతుడు మొత్తం రాక్షసులను హతమారుస్తూ ఉండేవాడు. అలా వారి అందరి మధ్య 9 రోజులు కఠోరమైన యుద్ధం జరిగింది. ఆఖరి 10వ రోజు రావణుడు తన పూర్తి శక్తి ఉపయోగిస్తాడు. తన 10 చేతులు 10 తలలతో రాముడి మీద యుద్ధానికి దిగుతాడు. రావణుడు అంత శక్తితో ఒక అమరుడిలాగా ఉంటాడు. రాముడు కూడా రావణాసురుడిని ఏమీ చేయలేకున్నప్పుడు రాముడు శివుడిని వేడుకొని తన శక్తి మొత్తం ఉపయోగించి బ్రహ్మాస్త్రం తయారు చేసి ఆ బాణాన్ని రావణుడి నాభి మీద వదులుతాడు. అంతే, ఆ శక్తికి రావణాసురుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోతాడు. ఆ తరువాత రాముడు తన భార్య సీతాదేవిని రక్షిస్తాడు. అలా ధర్మం అధర్మం మీద గెలుస్తుంది. అదే రోజున మనం ఇప్పుడు విజయదశమి లాగా జరుపుకుంటున్నాం. విజయదశమి రోజు మనం ఇప్పుడు రావణుడి విగ్రహాన్ని, మేఘనాథుడి విగ్రహాన్ని, అలాగే కుంభకర్ణుడి విగ్రహాన్ని కాల్చి ఏ యుగంలోనైనా సరే అధర్మం మీద ధర్మం గెలుస్తుంది అని గుర్తు చేస్తూ ఉంటాం. ఇదే రోజున మనం దసరా పండుగ కూడా జరుపుకుంటున్నాం. ఇదే రోజున దుర్గాదేవి కూడా 9 రోజులు కఠోరమైన యుద్ధం చేసి మహిషాసురుడిని చంపేస్తుంది. ఆ కథ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాము, తప్పకుండా చూడండి. అందరూ చెప్పండి, జై శ్రీరామ్, జై దుర్గాదేవి.